కానీ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? 98% క్యాన్సిల్ అని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కి దయచేసి పానిక్ అవ్వద్దు. మార్కెట్ పడిపోతుంది కదా, మన ఎస్ఐపిస్ కూడా ఈ టైంలో స్టాప్ చేద్దామా? మరొక 15 ఇయర్స్ అయినప్పటికీ మన రిటర్న్స్ 4x అవుతున్నాయి. ఆల్మోస్ట్ 38% క్రాష్ అయిందండి. మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. ఇండియా అలాంటి ప్లేస్ లో లేదు. హలో, మీకు తెలుసా 98% ఆఫ్ ఎస్ఐపిస్ స్టాప్ అయిపోయినాయి అండి డిసెంబర్ 2025లో. దిస్ ఈస్ అ వెరీ వెరీ షాకింగ్ న్యూస్. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సిందే. ఇలా అని చాలా మంది సోషల్ మీడియాలో అందరినీ భయపెట్టేస్తున్నారండి. ఈ వీడియోస్ చేసింది మళ్ళీ ఇలాంటి వాళ్ళు కాదండోయ్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్, రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. ఆ వీడియోస్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. జనాల్ని ఎంత భయపెట్టేస్తున్నారు, ఎంత మిస్లీడ్ చేస్తున్నారు అని. నేను రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజరు కాదు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటరు కాదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న డేటా ఏంటో నాకు క్రిస్టల్ క్లియర్ గా తెలుసు. ఈ రోజు నేను ఈ వీడియో చేస్తుంది మీకు ఈ క్లారిటీ ఇవ్వటం కోసమే. నా ఫోకస్ ఎప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయటం మీద ఉంటుంది. దయచేసి మీరు కూడా ఈ సోషల్ మీడియాలో, ఈ వాట్సాప్ గ్రూప్స్ లో, ఈ యూట్యూబ్ ఛానల్స్ లో వస్తున్న వైరల్ హెడ్లైన్స్ ని ప్లీజ్ నమ్మొద్దు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా, ఏఎంఎఫ్ఐ, వాళ్ళు ఇచ్చిన డేటా ఒకటి, దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి వీళ్ళు వైరల్ చేయాలనుకుంటుంది ఒకటి. ఇప్పుడు ఆ విషయం నేను క్లియర్ గా చెప్తాను చూడండి. ఆంఫే వాళ్ళు ప్రతి మంత్ ఒక డేటా రిలీజ్ చేస్తుందండి ఎస్ఐపిస్ రిలేటెడ్ గా. ఆ డేటా ఏం చెప్తుందంటే ప్రతి మంత్ ఎన్ని ఎస్ఐపిస్ క్యాన్సిల్ అయినాయి అంటే ఇక్కడ ఇంటెన్షనల్ గా క్యాన్సిల్ చేసిందనే కాదండి, మోస్ట్ ఆఫ్ దెమ్ మెచ్యూర్ అయి ఉంటాయి. అది వర్సెస్ ఈ మంత్ కొత్తగా రిజిస్టర్ అయిన ఎస్ఐపిస్. సో ఈ రేషియోని వీళ్ళు ప్రతి మంత్ రిలీజ్ చేస్తారు. ఈ డేటాలో డిసెంబర్ మంత్ కి 2025 రేషియో కాస్త ఎక్కువగా ఉంది, అబౌట్ 85%. నార్మల్ గా అరౌండ్ 75% ఉంటుందండి. మనం యాక్చువల్ గా డేటా రీచెక్ చేయాలంటే సెప్టెంబర్ 2025 లో 76%, నవంబర్ లో 75%, డిసెంబర్ లో 85%, జనవరిలో 74%. సో డిసెంబర్ మంత్ లో ఈ రేషియో కాస్త ఎక్కువగా ఉంది, 85. కానీ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? 98% క్యాన్సిల్ అని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఇలాంటి వైరల్ వీడియోస్ ని చూసి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూసి మన ఎస్ఐపిస్ ని మనం స్టాప్ చేసాం అనుకోండి, అది మనకి ఎంత లాస్ అవుతుంది. సో ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కి దయచేసి పానిక్ అవ్వద్దు. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? అదే మంత్ అంటే డిసెంబర్ 2025 లో రికార్డ్ హై వాల్యూ ఆఫ్ ఎస్ఐపి అమౌంట్ వచ్చిందండి, 31,000 crores. అలాగే యాక్టివ్ ఎస్ఐపి అకౌంట్స్ కూడా రికార్డ్ హైలో 10 crores అయింది. ఇప్పుడు చెప్పండి, 98% ఆఫ్ ద ఎస్ఐపిస్ అందరూ క్యాన్సిల్ చేసుకుంటున్నారా? సరే, మన కాన్ఫిడెన్స్ కోసం మన ఎస్ఐపిస్ గురించి కొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫాలింగ్ మార్కెట్ ఇస్ అన్ ఆపర్చునిటీ అండి. ఒక్క విషయం అయితే నిజం, మార్కెట్ పడేటప్పుడు ఎస్ఐపిస్ చేసే వాళ్ళలో చాలా మందికి వచ్చే కామన్ డౌట్, మార్కెట్ పడిపోతుంది కదా, మన ఎస్ఐపిస్ కూడా ఈ టైంలో స్టాప్ చేద్దామా అని చాలా మంది అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఎస్ఐపికి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఏ ఫండ్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఫండ్ రిలేటెడ్ ఎన్ఏవి 100 రూపీస్ ఉంది అని అనుకుందాం. సో మీకు 5,000 రూపీస్ కి ఎవ్రీ మంత్ మీకు 50 యూనిట్స్ వస్తున్నాయి. మార్కెట్ కొంచెం కరెక్ట్ అయి మార్కెట్ పడి మీ ఎన్ఏవి వాల్యూ 90 రూపీస్ కి తగ్గిపోయింది అనుకోండి, మీకు 55.5 యూనిట్స్ వస్తున్నాయి. సో మార్కెట్ పడినప్పుడు మీ ఎన్ఏవి వాల్యూ తగ్గుతుంది, కానీ మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. సో మీ ఎస్ఐపి వాల్యూ ఇక్కడేం తగ్గిపోవటం లేదు. మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటాం కాబట్టి మీకు మార్కెట్ పడితే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. మార్కెట్ పెరిగినప్పుడు అదే మనకి వెల్త్ అవుతుంది కదా. వై డూ ఇన్వెస్టర్స్ క్విట్ టూ ఎర్లీ? చాలా మంది చాలా ఎక్సైటింగ్ గా ఎస్ఐపి స్టార్ట్ చేసి చాలా ఎర్లీగా క్విట్ చేస్తారండి. ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళకి పేషెన్స్ తక్కువగా ఉండటం వల్ల, షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవటం వల్ల. షార్ట్ టర్మ్ లోనే ఒక 20%, 25%, 30% వచ్చేయాలని కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళలోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళకి పొరపాటున మార్కెట్ ఫాలో అవటమో లేదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రిటర్న్స్ రాలేదనుకోండి, వాళ్ళకి పేషెన్స్ ఉండదు, ఎస్ఐపిస్ ని స్టాప్ చేస్తారు, క్విట్ చేస్తారు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్స్ ని ఫాలో అవటం, సరైన ఇన్ఫర్మేషన్, సరైన రీసెర్చ్ చేయకపోవటం, మిస్లీడింగ్ కంటెంట్ మీద డిపెండ్ అవటం, ఇలాంటి పిచ్చి పనులు చేయటం వల్ల మనకి కాన్ఫిడెన్స్ ఉండదు. మార్కెట్ పడతానే ఇలాంటి ఒక న్యూస్ చూసామంటే మనం ఎస్ఐపిస్ ని ఆపేస్తాం. ఇది కూడా చాలా తప్పు.
అనేది వెరీ కామన్ రీజన్ అండి. పోర్ట్ఫోలియో రెడ్ లో కనిపిస్తానే చాలా మంది పానిక్ అయిపోతారు. మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన గోల్ ఏంటి, మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాబట్టి ఈ షార్ట్ టర్మ్ వొలటాలిటీకి మనం భయపడకూడదు. కానీ చాలా మంది ఈ విషయం అర్థం చేసుకోలేక చాలా ఫాస్ట్ గా క్విట్ చేస్తారు. దానికి తోడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఎంత ఈజీ, మనం ఇంట్లో కూర్చొని ఇట్ ఇస్ జస్ట్ క్లిక్ ఆఫ్ అ బటన్ కదా. టెక్నాలజీ ఇన్వెస్ట్ చేయడం ఎంత ఈజీ చేసిందో క్విట్ చేయడం కూడా అంత ఈజీ చేసిందండి. చేతిలో మొబైల్ పట్టుకొని పోర్ట్ఫోలియో రెడ్ లో కనిపిస్తానే సెల్ బటన్ ప్రెస్ చేసేయటం, ఇది కూడా తప్పే. ఎస్ఐపిస్ అలా మధ్యలో స్టాప్ చేయటం వల్ల వాట్ ఈస్ ద కాస్ట్ దట్ వీ నీడ్ టు పే అన్నది నేను ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ తో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ మనం ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నాం అనుకోండి. 12% సిఏజిఆర్ వచ్చే ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసామని అనుకుందాం. అండ్ మీరు ఒక 10 ఇయర్స్ ఎస్ఐపి కంటిన్యూ చేశారు అని అనుకుందాం. సో మీ టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత? 6 lakh రూపీస్. 10 ఇయర్స్ వచ్చినప్పటికి మీ ఫండ్ వాల్యూ ఎంత అవుతుంది? 12% సిఏజిఆర్ చప్పున క్యాలిక్యులేట్ చేసుకుంటే 11.6 lakh రూపీస్ అవుతుంది. అవునా? 10th ఇయర్ లో ఇలానే మార్కెట్ పడిందనో పానిక్ న్యూస్ చూసో మనం ఎస్ఐపిస్ కంప్లీట్ గా స్టాప్ చేసి అమౌంట్ విత్డ్రా చేసేసుకున్నాం అనుకోండి. మీ చేతిలో వస్తున్న అమౌంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ 11 lakhs అని అనుకుందాం. కానీ మీరు అదే ఫండ్ నెక్స్ట్ 15 ఇయర్స్ కి మీరు కంటిన్యూ చేసుకున్నారనుకోండి, అంటే మీ ఇన్వెస్టెడ్ వాల్యూ 15 lakh రూపీస్ అవుతుంది. కానీ 25th ఇయర్ అయినప్పటికీ మీ ఫండ్ వాల్యూ 84 lakh రూపీస్ అవుతుంది. ఈ విషయం మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలండి. 10th ఇయర్ కి మనకి వచ్చే అమౌంట్ ఓన్లీ 11 lakh రూపీస్ అయితే మరొక 15 ఇయర్స్ అయినప్పటికీ మన రిటర్న్స్ 4x అవుతున్నాయి. ఆల్మోస్ట్ 84 lakh రూపీస్ మనకి రిటర్న్ వస్తుంది. సో మనం లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల, కాంపౌండింగ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఇలా ఉంటుంది. సో మధ్యలోనే క్విట్ చేస్తే 72 lakh రూపీస్ మీ లైఫ్ లోకి రాకుండా మీకు మీరే స్టాప్ చేసుకున్నట్టు కదా. మన ఫోకస్ ఎప్పుడు మనం మంచి ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అన్నది మాత్రమే చూసుకోవాలండి. ఒకసారి మనం మంచి ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఒకసారి అది మనకి రిటర్న్స్ ఇవ్వటం స్టార్ట్ చేసిన తర్వాత ఈ టెంపరీగా వచ్చే మార్కెట్ డౌన్ ఫాల్స్ కి మనం భయపడకూడదు. ఎందుకంటే మార్కెట్ ఇస్ ఆల్వేస్ వొలటైల్. కిందకి రావటం ఎంత సహజమో మార్కెట్ పెరగటం కూడా అంతే సహజమైన విషయం. మీకు కొంత హిస్టారిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. కోవిడ్ టైంలో అంటే ఆల్మోస్ట్ మార్చ్ 2020లో 12,000 ఉండే నిఫ్టీ 7,500 కి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 38% క్రాష్ అయిందండి. బట్ అట్ ద సేమ్ టైం విత్ ఇన్ మంత్స్ లోనే 2021 వచ్చినప్పటికీ ఆ 7,500 నుంచి 12,000 టచ్ అయి 12,000 క్రాస్ అయి 18,000 అయింది మార్కెట్. సో పానిక్ అయిపోయి 7,500 కి మార్కెట్ పడిపోయినప్పుడు సెల్ చేసిన వాళ్ళంతా లాసెస్ బుక్ చేసి ఉంటారు. ఆ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా ఆల్మోస్ట్ 100% ప్రాఫిట్ లోకి వచ్చారు. ఉక్రెయిన్ వార్ టైంలో కూడా ఇదే జరిగిందండి. ఫెబ్ 2022లో మార్కెట్ ఆల్మోస్ట్ 20% వార్ టైంలో కరెక్ట్ అయింది. 18,600 నుంచి 15,200 కి పడిపోయింది. కానీ 2023లో మార్కెట్ రికవర్ అయింది. 2024 అండ్ 2025లో మార్కెట్ ఆల్మోస్ట్ 22,000 నుంచి 23,000 కి పెరిగింది. సో మార్కెట్ క్రాష్ అయిన ప్రతిసారి ఇదేమన్నా పర్మనెంట్ క్రాషా అని మనకి అనిపిస్తుంది. కానీ కాస్త టైం ఇస్తే మార్కెట్ ఎప్పుడూ రికవర్ అవుతుంది. సో మనం ఎస్ఐపి స్టార్ట్ చేయక ముందే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, దాని రిటర్న్స్ ఏంటి అన్న క్లారిటీ మనకు ఉండాలి. అలానే మన గోల్ ఏంటి, ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఈ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం, ఇలాంటి క్లారిటీ కూడా మనకు ఉండాలి. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు మీ పోర్ట్ఫోలియో చూసుకోవాల్సిన అవసరం లేదండి. మంత్లీ ఒకసారో 3 months ఒకసారో చూసుకున్నా సరిపోతుంది. అలానే మోస్ట్ ఇంపార్టెంట్, మన ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు మనం డైవర్సిఫై చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలా పానిక్ అటాక్స్ రాకుండా ఉంటాయి. అవసరమైతే ఎక్స్పీరియన్స్ ఉన్న మంచి రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ దగ్గర గైడెన్స్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఎక్స్పెన్స్ రేషియో చెక్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకే. ఎస్ఐపిస్ రిలేటెడ్ గా మన ఛానల్లో చేసిన వీడియోస్ ని నేను డిస్క్రిప్షన్ లింక్ లో ఉంచుతాను. మీకు అవసరం అనిపిస్తే రిఫరెన్స్ కోసం ఒకసారి అది కూడా చెక్ చేయండి. డీటెయిల్డ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఫైనల్ గా మీకు ఒక విషయం చెప్తానండి. నిజంగానే 98% ఆఫ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ అమౌంట్ విత్డ్రా చేసి వాళ్ళ ఎస్ఐపిస్ క్యాన్సిల్ చేసేసుకుంటుంటే మార్కెట్ కుప్ప కూలిపోతుంది, మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. ఇండియా అలాంటి ప్లేస్ లో లేదు. మన కంట్రీ గ్రో అవుతుంది, మన మార్కెట్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అలా అని మార్కెట్ అసలు పడనే పడదా అంటే మార్కెట్ పడతది, క్రైసిస్ వస్తాయి, మరొక వార్ రావచ్చు, ఇంకొక స్కేరీ హెడ్లైన్స్ రావచ్చు.
బట్ వెల్త్ బిల్డ్ అయ్యేది మనం స్టడీగా స్టేబుల్గా కామ్గా ఉండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినప్పుడు. ఓకే, ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ అగైన్. బై బై.